అందరికీ నమస్కారం. మీ జీవితాన్ని కేవలం 7 రంగులతో వివరించవచ్చని ఎప్పుడైనా ఆలోచించారా? ఆకాశంలో కనిపించే ఇంద్రధనస్సు నిజానికి మన జీవితానికి అద్దం పట్టే ఒక గొప్ప రహస్యాన్ని దాచుకుంది. అందులో ఊదా రంగు ఎందుకు బాల్యానికి సూచిస్తుంది? నీలం ఎందుకు యువత యొక్క ఆశలను చెబుతుంది? ఆకుపచ్చ రంగు ఎందుకు బాధ్యతల కథ చెబుతుంది? మరి చివరికి ఎరుపు రంగు ఎందుకు జీవితంలోని అత్యంత లోతైన సత్యాన్ని తెలియజేస్తుంది? మన జీవితంలో జరిగే ప్రతి భావం, ప్రతి జ్ఞాపకం, ప్రతి బాధ, ప్రతి ఆనందం ఈ 7 రంగులలోనే దాగి ఉంది. ఈ వీడియో ముగిసే సమయానికి మీరు మీ జీవితాన్ని కొత్త దృష్టితో చూసే అవకాశం ఉంది. మరి మీరు మీ జీవితంలో ఇప్పుడు ఏ రంగులో ఉన్నారు? ఆకాశంలో విరిసిన ఇంద్రధనస్సును చూసినప్పుడు మన మనస్సు ఎంత పులకించిపోతుందో కదా! ఆ 7 రంగులు విడివిడిగా అందంగా ఉన్నా అన్నీ కలిసినప్పుడే అది పరిపూర్ణమైన ఇంద్రధనస్సు అవుతుంది. మన జీవితం కూడా సరిగ్గా ఆ ఇంద్రధనస్సు లాంటిదే. పుట్టినప్పటి నుండి మరణం వరకు మనం దాటే ప్రతి దశ ఒక రంగు. ప్రతి రంగు వెనుక ఒక భావం, ఒక పాఠం, ఒక జ్ఞాపకం దాగి ఉంది. ఈరోజు మన తెలుగు సోల్ఫుల్ ఫ్రెండ్ ఛానల్లో మనిషి జీవిత ప్రయాణంలోని 7 దశలను ఇంద్రధనస్సులోని 7 రంగులతో పోలుస్తూ గుండెలను తాకే ఒక అద్భుతమైన ప్రయాణాన్ని మొదలు పెడదాం. అందులో మొదటి రంగు వైలెట్. ఇది రాజసానికి, ఆధ్యాత్మికతకు ప్రతీక. మన జీవితంలో ఇది బాల్యం. పసిపాపగా భూమి మీద పడినప్పుడు మనకు ఏ రంగులు తెలియవు, ఏ స్వార్థమూ తెలియదు. అమ్మా నాన్నల వేలు పట్టుకొని నడిచే ఆ రోజులు, ప్రపంచమంతా వింతగా అనిపించే ఆ కళ్ళు, వైలెట్ రంగులాగే బాల్యం ఎంతో పవిత్రమైనది. ఆ దశలో మనకు భయం లేదు, కేవలం కుతూహలం మాత్రమే ఉంటుంది. మనం దేవుడికి అత్యంత దగ్గరగా ఉండే సమయం ఇదే. ఆ అమాయకత్వమే మన జీవితానికి పునాది. ఇక రెండవ రంగు ఇండిగో. ఇది లోతైన ఆలోచనలకు, అంతర్దృష్టికి ప్రతీక. మన జీవితంలో ఇది కౌమార దశను సూచిస్తుంది. 10 ఏళ్ళు దాటిన తర్వాత మనకు లోకం అర్థం కావడం మొదలవుతుంది. మన గురించి మనం తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటాం. అసలు నేనెవరు? నా లక్ష్యం ఏమిటి? అనే ప్రశ్నలు మనలో మొదలవుతాయి. ఆకాశమంతా లోతైన కలలు కనే సమయం ఇది. ఈ దశలో మనం చేసే తప్పులు, నేర్చుకునే పాఠాలే మన వ్యక్తిత్వాన్ని మలుస్తాయి. చీకటిలో మెరిసే నక్షత్రంలా మనకంటూ ఒక గుర్తింపు కోసం అన్వేషించే రంగు ఇది. ఇక మూడవ రంగు నీలం. ఇది శాంతికి, అనంతమైన ఆశలకు ప్రతీక. మన జీవితంలో ఇది యుక్త వయస్సును సూచిస్తుంది. సముద్రమంత వేగం, ఆకాశమంత ఉత్సాహం ఉండే దశ ఇది. ఏదైనా సాధించాలనే తపన, ప్రేమ, స్నేహం, కెరియర్ ఇలా ఎన్నో బాధ్యతలు మన ముందుకు వస్తాయి. కొన్నిసార్లు అలల తాకిడికి ఒడిదుడుకులు ఎదురైన ఆ నీలి సముద్రంలాగే మనం కూడా నిలకడగా ముందుకు సాగాలి. ఈ దశలోనే మనం మన జీవిత గమ్యాన్ని నిర్ణయించుకుంటూ ఉంటాం. ఇక నాలుగవ రంగు ఆకుపచ్చ. ఇది ఎదుగుదలకు, సమతుల్యతకు ప్రతీక. ఇక్కడే మనిషి
సంసార జీవితం లేదా మధ్య వయస్సులోకి అడుగు పెడతాడు. ఒక చెట్టు ఎలాగైతే ఎండను భరిస్తూ అందరికీ నీడని ఇస్తుందో, ఈ దశలో మనిషి తన కష్టాలను దాచుకొని కుటుంబం కోసం, పిల్లల కోసం బ్రతుకుతాడు. ప్రేమను పంచడం, బాధ్యతలను మోయడం నేర్చుకుంటాడు. జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా ఆకుపచ్చని ప్రకృతిలాగా తన ప్రశాంతతను వెతుక్కుంటూ ఉంటాడు. ఇది త్యాగానికి చిహ్నమైన దశ. తరువాతి 5వ రంగు పసుపు. ఇది కాంతికి, తెలివితేటలకు ప్రతీక. జీవిత సాయంత్రం మొదలయ్యే ముందు వచ్చే దశ ఇది. జుట్టు నెరుస్తున్న కళ్ళల్లో ఒక స్పష్టత వస్తుంది. ఇన్నాళ్ళు పరిగెత్తిన పరుగులో ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అనేది అర్థమవుతుంది. పసుపు రంగు సూర్యోదయంలాగా మనలో జ్ఞానం యొక్క వెలుగులు విరజిమ్ముతుంది. మనం సంపాదించిన దానికంటే మనం పంచుకున్న అనుభవానికే విలువ పెరుగుతుంది. ఈ దశలో మనిషి చాలా నిమ్మలంగా ఉంటాడు. ఇక 6వది ఆరెంజ్. ఇది సూర్యాస్తమయానికి గుర్తు. బాధ్యతలన్నీ తీరిపోయి విశ్రాంతి కోసం ఎదురుచూసే దశ ఇది. రిటైర్మెంట్ తర్వాత కాలం. మనకు అత్యంత ఆత్మీయులైన వారు దూరమవుతున్నప్పుడు వచ్చే బాధ. అయినా సరే మిగిలిన జీవితాన్ని ప్రశాంతంగా గడపాలనే ఆశ. కాషాయ రంగు త్యాగానికి గుర్తు. మనిషి ప్రాపంచిక సుఖాల కంటే మనశ్శాంతికి ఎక్కువ ప్రాముఖ్యతని ఇస్తాడు. గడిచిన కాలం వైపు వెనక్కి తిరిగి చూసుకుని చిన్న చిన్న విషయాలకే సంతోషపడే అద్భుతమైన దశ ఇది. ఇక చివరిది ఎరుపు రంగు. ఇది శక్తికి, ముగింపుకు ప్రతీక. ఇక్కడ ప్రయాణం ముగుస్తుంది. ఇంద్రధనస్సు ఎలాగైతే ఆకాశంలో కలిసిపోతుందో, మనిషి కూడా పంచభూతాలలో కలిసిపోవడానికి సిద్ధమవుతాడు. కానీ ఎరుపు రంగు ప్రేమకు కూడా గుర్తు. మనం వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళేది ఏమీ లేదు. కానీ మనం ఇక్కడ వదిలి వెళ్ళే జ్ఞాపకాలు, మనం పంచిన ప్రేమ మాత్రమే శాశ్వతం. మరణం అనేది ముగింపు కాదు, అది మరో ప్రయాణానికి ఆరంభం. ఆఖరి నిమిషంలో మనస్సులో తృప్తి ఉంటే ఆ జీవితమే ఒక విజయవంతమైన ఇంద్రధనస్సు అవుతుంది. డియర్ ఫ్రెండ్స్, జీవితం అంటే కేవలం పుట్టడం, చావడం కాదు. ఆ 7 రంగులను ఆస్వాదించడం. ఒక్కో దశలో ఒక్కో కష్టం ఉండొచ్చు, కానీ ప్రతి కష్టం వెనుక ఒక అందమైన రంగు దాగి ఉంది. ఇంద్రధనస్సు రావాలంటే వర్షం పడాలి, దానితో పాటు ఎండ కూడా కాయాలి. అలాగే మన జీవితంలో కన్నీళ్ళు, నవ్వులు రెండూ ఉంటేనే అది పరిపూర్ణమవుతుంది. ఒక్క నిమిషం మీరు కూడా ఆలోచించండి. మీరు ఇప్పుడు ఏ రంగులో, అంటే ఏ దశలో ఉన్నారో ఆ రంగుని మనస్ఫూర్తిగా ప్రేమించండి. గతాన్ని తలుచుకుంటూ బాధపడకండి. భవిష్యత్తును ఊహించి భయపడకండి. ఉన్న ఈ క్షణాన్ని ఇంద్రధనస్సులా రంగులమయం చేసుకోండి. ఈ వీడియో మీ మనస్సుకి ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాం. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం తెలుగు సోల్ఫుల్ ఫ్రెండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.